నమస్కారం అండి తెలంగాణ ప్రజలందరికీ. నేను మీ కోలా హరీష్ నేరెళ్ళ బాధితుని. చాలా రోజుల తర్వాత మీ ముందుకు రావడం జరిగింది. ఒక అంశం మీద మాట్లాడడానికి రావడం జరిగింది. అదేవిధంగా మా నేరెళ్ళ కేసులో నిరంతరము ఈ 8 సంవత్సరాల నుంచి దాదాపు 8 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తూనే ఉన్నాము. ఆ పోరాటానికి ప్రతిఫలంగా మొన్న మేము సీఎంని కలవడం జరిగింది, రేవంత్ అన్నని కలవడం జరిగింది. వారు ప్రభుత్వం తరపు నుంచి మాకు హామీ ఇవ్వడం జరిగింది. మా పైన ఉన్న అక్రమ కేసులు ఎత్తేస్తానని మాట ఇచ్చారు. మాపై ఎవరైతే దాడి చేశారో విశ్వజిత్ కంపాటి ఐపీఎస్ ఎస్ఐ రవీందర్ పైన చట్టపరమైన చర్యలు తీసుకుంటానని హామీ ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా బాధిత కుటుంబాలందరినీ ఆర్థికంగా కానీ అన్ని రకాలుగా ఆదుకుంటామని హామీ ఇవ్వడం జరిగింది. ఇంకో ముఖ్య అంశం ఏంటంటే, మొన్న జరిగినటువంటి చిత్రగుప్త ఛానల్ అధినేత ఎవరైతే ఉన్నారో గిరీష్ దారమోని పైన దాడి అనేది చాలా బాధాకరమైన అంశము. ఇందులో ఆయన పైన దాడి చేయడానికి ఆయన ఏం అబద్ధాలు చెప్పిండనే విషయాన్ని దాడి చేసిన వాళ్ళు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఇంకో విషయం ఏంటంటే, చిత్రగుప్త ఛానల్లో చెప్పిన ప్రతి విషయములో వాస్తవాలు ఉన్నాయి. వాస్తవాల మీదనే గిరీష్ దారమోని ప్రశ్నించడం జరిగింది. సంజయ్ అన్నను నేను సూటిగా అడుగుతున్నా, గిరీష్ దారమోని అందులో ఏం తప్పుడు మాటలు మాట్లాడిండో సంజయ్ అన్న మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. అందులో ముఖ్యమైన భాగం ఏంటంటే, నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందని క్లియర్గా అయినా చెప్పడం జరిగింది. సంజయ్ అన్న మీరు చెప్పండి, నేరెళ్ళ కేసులో ఎస్సీ కమిషన్ అమ్ముడు పోయిందా పోలేదా? ఈ 8 సంవత్సరాల నుంచి మీ చుట్టూ పిచ్చి కుక్కల లెక్క తిరుగుతున్నామా తిరుగుతలేమా? మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి ఇప్పటికీ మాకు బాధిత కుటుంబాలకు మీరు ఏం న్యాయం చేశారో తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను చాలా రోజుల నుంచి ఓపిక పట్టినా, మాకు న్యాయం చేస్తాడు, మా వెన్నంటూ ఉంటాడు, మాకు న్యాయం చేస్తాడని నమ్మినాం. కానీ ఈరోజు మీరు మా నేరెళ్ళ బాధిత కుటుంబాలకు ఏం చేశారన్న సంజయ్ అన్న చెప్పండి. ఆయన మన తప్పు మాట్లాడే గిరీష్ దారమోని వాస్తవాలు మాట్లాడితే దాడి చేపిస్తారన్న? తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా ఉందన్న ఈ చర్య అనేది. ఎవరిదైనా సరే ఇంట్లో నుంచి గుంజుకు వచ్చి కొట్టడం, చెప్పుల దండ వేయడం అనేది చాలా బాధాకరమైన విషయము. ఈ అంశం నాకు చాలా కలిసివేసింది. వాస్తవాలు మాట్లాడితే చంపిస్తారా? వాస్తవాలు మాట్లాడితే కొడతారా? వాస్తవాలు బయటకు తీసుకొస్తే హత్యాయత్నం ప్రయత్నాలు చేస్తారా? సంజయ్ అన్న ఇది కరెక్టేనా? చెప్పాల్సిన బాధ్యత మీకున్నదన్న. నేరెళ్ళ కేసును తీసుకుందాం సంజయ్ అన్న. 8 సంవత్సరాలుగా మీరు వచ్చారు, మమ్మల్ని తీసుకొచ్చారు, బయటకు తీసుకొచ్చారు. మీతో పాటుగా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర పార్టీలు, ఇతర నాయకులు అందరూ వచ్చారన్న. కానీ ఈ నేరెళ్ళలో ప్రజాకోర్టు పెట్టి ఎస్సీ కమిషన్ వచ్చి ప్రజాకోర్టు పెట్టిన ఎస్సీ కమిషన్ ఎట్లా మాయమవుతుందన్న? ఈరోజు మేము పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టుల చుట్టూ తిరుగుతున్నామన్నా. మీకు తెలియదన్న? ఈ 8 ఏళ్ళ చుట్టూ మీ ఇంటి చుట్టూ, మీ చుట్టూ తిరిగి మా కాలు రేఖలు అలసిపోయినాయన్న. మరి ఎప్పుడన్నా మాకు ఇంకా న్యాయం జరిగేది? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి మా నేరెళ్ళ కేసులో మీరు ఏం చేశారో బహిర్గతంగా ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి అన్న. మీరు నేరెళ్ళ బాధితులు మీకు ఇది చేసినామని. ఇంతవరకు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి నేరెళ్ళ కేసులో మీరు ఏం చేశారన్న మాకు చెప్పండి. ఇది ఇట్లా వాస్తవాలు మాట్లాడితే తప్ప అన్న? కొట్టిస్తారు ఇట్లా వాస్తవాలు మాట్లాడితే? చెప్పండి అన్న. నేను చాలా రోజుల నుంచి ఓపిక పట్టినా ఈ నేరెళ్ళ కేసు విషయంలో కంపల్సరీ మాట్లాడాల్సిందే. బాహ్య ప్రపంచానికి ఈ కేసులో ఏం జరుగుతుందనే విషయం తెలియాల్సిందే. మీరు కేంద్ర మంత్రి స్థాయిలో ఉండే అన్న ఎన్నిసార్లు అన్న మా పిల్లలు మేము మీ కాళ్ళ మీద పడ్డాం కదా అన్న సంజయ్ అన్న, మాకు న్యాయం చేయమని. మా పిల్లలు పడ్డారు కదా అన్న. 8 ఏళ్ళ నుంచి నీ ఇంటి చుట్టూ తిరిగి ఆస్టకు వచ్చింది కదా అన్న. ఇంకెప్పుడు న్యాయం జరుగుతుందన్న? కేంద్ర మంత్రి స్థాయిలో ఉండి నేరెళ్ళ కేసులు ఎస్సీ కమిషన్ అమ్ముడు పోతే మరి మీరేం చేస్తారన్న? మీరు ఏ విధంగా మాకు న్యాయం చేస్తారు చెప్పండి సంజయ్ అన్న. ఈ విషయాన్ని గిరీష్ మాట్లాడితే తప్ప అన్న? అలాగే చాలా విషయాల గురించి ఆయన మాట్లాడిన వాస్తవాలే. అందులో ఏం తప్పు ఉంది అన్న? ప్రతి ఒక్కదానికి మీరు సమాధానం చెప్పగలుగుతారా సంజయ్ అన్న? ఈరోజు నేను మాట్లాడుతున్నానా, నా కడుపు మండి, నా ఆవేదన మండి నేను బయటకు వచ్చి మాట్లాడుతున్నా. ఎందుకంటే ఇప్పుడు మాకు అన్యాయం జరిగిందని మేము రోడ్డు మీదకి వచ్చినప్పుడు మీరు మాకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. మరి మీరు ఇచ్చిన హామీ ఇంతవరకు మాకు ఏం నిలబెట్టారో చెప్పాలి సంజయ్ అన్న. బాధిత కుటుంబాలకు మీరు ఏం చేసిరు ఇప్పటి వరకు తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఈ గిరీష్ దారమోని వీళ్ళు కొట్లాడుతున్నాయి కదన్నా. ఇప్పుడు ఎంపీ సీట్లు, ఎమ్మెల్సీ సీట్లు గెలిచింది. వీళ్ళు కష్టపడలేదన్న ఎవరు? అంటే మీకు మంచిగా ఉన్నప్పుడు కష్టపడితేనేమో మంచోడు, మిమ్మల్ని ప్రశ్నిస్తే చెడ్డోడా అన్న? ఇదేనన్నా తెలంగాణ సమాజానికి మీరు ఇచ్చేది కేంద్ర మంత్రి హోదాలో? మరి మా పరిస్థితి ఏందన్నా? మిమ్మల్ని నమ్ముకొని తిరుగుతున్నాం కదన్నా. మరి 8 ఏళ్ళ నుంచి మా పరిస్థితి ఏందన్నా? మాకేం న్యాయం చేశారన్నా మీరు? ఈ సమాధానం చెప్పాల్సిన బాధ్యత మీకు సంజయ్ ఉన్నది. మా భార్య పిల్లలు మేము కష్టపడి తిరిగి అలసిపోయినామన్నా. మాకు ఎప్పుడన్నా ఇంకా న్యాయం జరిగేది? ఎవరికి వాళ్ళు ఇట్లా వచ్చినట్టు మాయం చేస్తే మా కేసులు ఎప్పుడన్నా మాకు న్యాయం జరిగేది? మరి కేంద్ర మంత్రి స్థాయిలో 2017 నుంచి 18 వరకు నేరెళ్ళ గురించి మాట్లాడారు. 19 నుంచి ఇప్పటి వరకు మీరు నేరెళ్ళ ఇష్యూ గురించి ఎందుకు మాట్లాడతలేరన్నా? ఎందుకు కొట్లాడతలేరన్నా? ఎందుకు ప్రశ్నిస్తలేరన్నా? చెప్పండి అన్న.
ఎందుకు ప్రశ్నిస్తలేరు? ఎస్పీ మీద ఇప్పుడు కేంద్ర మంత్రి స్థాయిలో ఉన్నది, మీరు ఐపీఎస్ల మీద యాక్షన్ తీసుకునే అధికారం మీకు ఉన్నది. నేను గత చాలా సందర్భంలో అడిగిన, అన్న అమిత్ షాని కలుద్దామన్నా, అమిత్ షాని కలిపియండి అన్న, నరేంద్ర మోడీని కలిపియండి అన్న, ఈ ఐపీఎస్ మీద చర్యలు తీసుకోండి అన్న, ఢిల్లీలో ఈ ఐపీఎస్కి సంబంధించిన డిపిటిఓ ఏదో ఉంటుందన్న, దానిపై అక్కడికి పోయి కంప్లైంట్ ఇద్దామన్నా, ఎస్పీ మీద యాక్షన్ తీసుకోరన్నా అని నేను చాలా సందర్భంలో మాట్లాడినా కదన్నా. మరి ఏ ఒక్క పనైనా మీరు ఈ కేసులో క్లియర్గా చేశారన్నా? దీనికి సమాధానం చెప్పారన్నా మీరు? అంటే బలహీనుడైతే ఒక రకంగా ఉంటుంది, మీ మాట వింటే ఒక రకంగా ఉంటుంది, మీ మాట ఏమనకపోతే ఒక రకంగా ఉంటుంది అన్న. ఇది న్యాయమేనా సంజయ్ అన్న? సంజయ్ అన్న కంపల్సరీ నేరళ్ళ విషయంలో మాకు న్యాయం చేయకపోతే మేము ఊరుకుండే ప్రసక్తే లేదు. తప్పకుండా ఈ తెలంగాణ సమాజానికి ఈ కేసులో ఏం జరుగుతుందనేది క్లియర్గా బాహ్య ప్రపంచానికి తెలియపరిచే పరిస్థితి వచ్చింది. కంపల్సరీ మేము రోడ్ ఎక్కుతాము, మాకు న్యాయం జరిగే వరకు మేము కొట్లాడతాము. గిరీష్ దారముని పైన చేసినటువంటి దాడి తెలంగాణ సమాజం సిగ్గుపడే విధంగా ఉంది అన్న. ఇప్పటికైనా మీ ధోరణి మార్చుకొని వాస్తవాలు ఏంటో వాస్తవాలపైన నిజంగా ప్రజల నుంచి వచ్చిన నాయకునివే కదన్న సంజయ్ అన్న. మరి మేము ఇంత కొట్లాడుతున్నప్పుడు మా కేసులో నువ్వు ఎందుకు న్యాయం చేయమన్నా? మేము ఏం తప్పు చేసినామన్నా? ఎందుకు న్యాయం చేయరన్నా మీరు? మీ హోదానే కదా, కేంద్రం ఉంది కదా ఇప్పుడు బీజేపీ అధికారం. మరి మా కేసు విషయంలో ఎందుకు నెగ్లెక్ట్ చేస్తున్నావు సంజయ్ అన్న? మీరు ఎందుకు నిలబడతలేరు మా వెనక? 2015 నుంచి ఎలక్షన్ల ముందేమో పనికి వచ్చినాము, 2019 నుంచి మేము పనికి వస్తలేమన్నా? మా మొక్కలు అంతా పాత కనబడ్డాయన్నా? అంతా పనికి రాకుంటున్నాయా? చెప్పు సంజయ్ అన్న, తెలంగాణ సమాజానికి చెప్పండి. బీజేపీకి ప్రతి కార్యకర్తకు నేను బాధపడి ఈరోజు మాట్లాడుతున్నా. నేను తిరిగిన ప్రతి అంశము మీకు తెలుసు, నేను కొట్లాడిన ప్రతి అంశము మీకు తెలుసు. ఇలా సంజయ్ అన్న కనీసం ఈ విషయం గురించి ఎందుకు మాట్లాడతలేనని సంజయ్ అన్న చెప్పాల్సిన అవసరం ఉన్నది. రాబోయే రోజుల్లో నేను కరీంనగర్లో ప్రెస్ మీట్ పెడతా. కంపల్సరీ నేరేళ్ల కేసులో జరుగుతున్న అన్యాయాన్ని బాహ్య ప్రపంచానికి తెలియజేసే విధంగా నేను ముందుకు వస్తా. అవసరమైతే ఢిల్లీలో పార్లమెంట్ ముందర కూర్చుంటేనే కానీ నాకు న్యాయం జరిగే వరకు నేను పోరాటం చేస్తా. తెలంగాణ సమాజం నాకు సపోర్ట్ చేయాలి.